అందరికీ నమస్కారం. కువైట్‌లోని ప్రజల కోసం ఆల్‌మౌతల ప్రాంతంలో కువైట్ ప్రభుత్వం కొత్త సిటీని అయితే నిర్మిస్తూ ఉంది. ఆల్‌మౌతల ప్రాంతంలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులైతే పైనుంచి కింద పడి చనిపోవడం, లేకపోతే చాలా రకాలుగా పలు రకాల కారణాలతో అయితే చనిపోతూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి కువైట్ అధికారులు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అమాయక ప్రవాస కార్మికుల ప్రాణాలు పోతూ ఉన్నాయి. తాజాగా మనం చూసుకుంటే కువైట్‌లోని ఆల్ ముతలా ప్రాంతంలో ఎన్ఏలోని నిర్మాణంలో ఉన్న ఒక స్థలంలో విద్యుత్ షాక్ తగిలి ఒక ప్రవాస కార్మికుడు మరణించాడు. అలాగే వర్క్ ప్లేస్‌లోని మనం చూసుకుంటే ఈ యొక్క సంఘటన జరిగినట్లు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దేశం గాని దేశానికి వచ్చి కుటుంబాన్ని, తల్లిదండ్రులను, భార్య పిల్లలను వదిలేసి వాళ్ళ కోసం అయితే కష్టపడుతున్నాము. పని చేసేటప్పుడు మీరు కూడా చూసుకోండి. ప్రస్తుతం ఎండాకాలం వస్తూ ఉంది కాబట్టి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిపైన నిషేధం ఉంటే దయచేసి ఈ సమయంలో పనికి ఎవరు వెళ్ళవద్దు. వెళ్ళిన వారు ఎవరైనా ఉంటే కానీ వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. ముందుగా మనం చూసుకుంటే నీరసంగా ఉంటుంది. తర్వాత కళ్ళు తిరిగి పడిపోతాము. ఆ తర్వాత వడదెబ్బ తగిలితే గాని ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కువైట్‌లోని ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో కువైట్‌లో ఉన్న కొంతమంది కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనులు జరుపుకోవాలని చెప్పేసి 1 దినారు, 2 దినాలు ఎక్కువైనా ఇచ్చేస్తాం. ఆ యొక్క పని చేసి వెళ్ళమంటారు కానీ, మనమైతే మనం కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. మన యొక్క ప్రాణాలు రిస్క్‌లో పెట్టి పని చేయాల్సిన అవసరం ఎంతైనా లేదు. ఇప్పుడు చనిపోయిన ప్రవాస కార్మికుడు ఏ దేశానికి సంబంధించిన వాడని చెప్పేసి పోలీసులు వెల్లడించలేదు. అలాగే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు. దయచేసి కువైట్‌లో ఉన్న మన భారతీయ కార్మికులు, బయట పనిచేసేవారు, భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో మీరు పైన వసారాలలో పొయ్యల మీద పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.